ఈ వీడియో కింద మీ మొబైల్ నేమ్స్ కామెంట్ చేయండి. ఏ కామెంట్కి ఎక్కువ లైక్స్ వస్తుందో నెక్స్ట్ వీడియోలో ఆ మొబైల్ హెడ్సెట్ సెన్సిటివిటీ సెట్టింగ్స్ అన్నీ చెబుతాను. మీకు అర్థమైంది అనుకుంటున్నా. మీ మొబైల్ నేమ్స్ కామెంట్ చేయండి. ఏ కామెంట్కి ఎక్కువ లైక్స్ వస్తుందో నెక్స్ట్ వీడియోలో ఆ మొబైల్ సెట్టింగ్ సెన్సిటివిటీ చెబుతాను. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చి మీ ఫేవరెట్ వన్ టైప్ గన్స్ ఉంటాయి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు డెజర్ట్ ఈగల్ ప్లేయర్ అనుకోండి, డెజర్ట్ ఈగల్ సెన్సిటివిటీ చెబుతాను. అలాగా ఉన్న వన్ టైప్ గన్స్ అన్నిటికీ సెన్సిటివిటీ చెబుతాను. M10, వుడ్ బేకర్, ఎమినేట్సన్ అన్నీ ఓకేనా. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంకా వీడియో లైక్ చేయకపోతే ఫాస్ట్గా వీడియో అయితే లైక్ చేసుకోండి. సో చాలామంది ఫేవరెట్ గన్స్ వచ్చి నేను కూడా చెప్పలేను అనుకోండి, ఎవరో ఇష్టం వాళ్ళది కదా. సో అందుకే అన్ని గన్స్ చెబుతున్నా. ఫస్ట్ వచ్చి మనం డెజర్ట్ ఈగల్ గురించి మాట్లాడుకుందాం. అండ్ డెజర్ట్ ఈగల్తో ఎలా కొట్టాలి అండ్ సెన్సిటివిటీ చెబుతాను ఓకేనా. అండ్ ఇంకోటి చాలామంది ఏం కామెంట్ చేస్తున్నారంటే నా సెన్సిటివిటీ నా కస్టమైజ్డ్ అడుగుతున్నారు ఓకేనా. సో నాకు చెప్పాలని ఉంది నెక్స్ట్ వీడియోలో ఓకేనా. అంటే నెక్స్ట్ వీడియో మన మొబైల్ సెన్సిటివిటీ ఉంది కదా, అది అయిపోయిన తర్వాత ఓకేనా. సో ఈ వీడియోకి మీరు 5K లైక్స్ కంప్లీట్ చేస్తే నెక్స్ట్ వీడియో కాకుండా ఇంకో నెక్స్ట్ వీడియో కన్ఫర్మ్గా చేస్తాను. 5K లైక్స్ అంటే కొంచెం ఈజీనే. మీ ఫ్రెండ్ ఒకరికి షేర్ చేయండి, తను ఇంకొకరికి షేర్ చేయమనండి. అలా చేస్తూ పోతే ఈజీగా అయిపోతుంది ఓకేనా. 5K లైక్స్ కంప్లీట్ చేస్తారనుకుంటా. చేస్తే కన్ఫర్మ్ నేనే వీడియో చేస్తాను. నా సెన్సిటివిటీ నా కస్టమైజ్డ్ అన్నీ చెబుతాను, క్లియర్గా చెబుతాను ఓకేనా. సో అర్థమైంది అనుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డెజర్ట్ ఈగల్ గురించి మాట్లాడుకుందాం. డెజర్ట్ ఈగల్లో యాక్యురసీ ఎక్కువ. సో మీరు కరెక్ట్గా డ్రాగ్ చేస్తే వన్ ట్యాప్ ఈజీగా పడుతుంది. షార్ట్ రేంజ్ కానీ లాంగ్ రేంజ్ కానీ ఏదైనా సరే ఓకేనా, మీరు డ్రాగ్ చేయాలి కానీ సో ఈజీగానే పడుతుంది. కానీ మీరు కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. అంటే ఈ సెన్సిటివిటీ ఇవన్నీ పెట్టుకొని ఎలా డ్రాగ్ చేయాలి ఇవన్నీ తెలుసుకొని కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి ఓకేనా. ఇప్పుడు ట్రైనింగ్ వెళ్ళండి. ట్రైనింగ్ వెళ్ళాక ఇక్కడ బాగా చూడండి, నేను ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాను. షార్ట్ రేంజ్ కాదు, మరీ లాంగ్ రేంజ్ కాదు, మిడ్ రేంజ్ అనమాట. ఎందుకంటే నాకు మిడ్ రేంజ్లో వన్ ట్యాప్స్ బాగా పడుతుంది. సో అందుకే నేను మిడ్ రేంజ్ ఎప్పుడు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాను. రూమ్ మ్యాచ్లో కానీ అంటే డెజర్ట్ ఈగల్ ఎప్పుడైతే ఎత్తుకొని ఆడతానో అప్పుడు అనమాట ఓకేనా. సో ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఆడతాను కాబట్టి నాకు వన్ ట్యాప్స్ పడుతుంది. మరీ షార్ట్ రేంజ్కి వెళ్ళాను అనుకోండి కొంచెం రేకాయలు అవుతుంది. సో మిడ్ రేంజ్ ఆడితే నాకు పర్ఫెక్ట్గా కనెక్ట్ అవుతుంది. సో అందుకే మీరు కూడా ఎప్పుడైనా ఫైట్ చేసేటప్పుడు ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఫైట్ చేయండి. అంటే ఇప్పుడు మీకు షార్ట్ రేంజ్లో బాగా పడింది అనుకో, అంటే షార్ట్ రేంజ్లో వన్ ట్యాప్స్ బాగా పడుతున్నాయి అంటే మీరు షార్ట్ రేంజ్ ఆడండి ఓకేనా. డెజర్ట్ ఈగల్తో కానీ ఏ గన్ అయినా. సో అలా చెబుతున్నా. అండ్ ఇంకోటి ఇక్కడ బాగా చూడండి, బాడీ దగ్గర నుంచి రేకాయలు అయిపోతుంది. అసలు హెడ్ పైకి వెళ్ళిపోతుంది అనమాట. అలా ఎందుకు రేకాయలు అవుతుందంటే మీరు ఎనిమి మీద ఫస్ట్ ఎయిమ్ పెట్టేస్తారు, ఎనిమి మీద ఎయిమ్ పెట్టి మళ్ళీ డ్రాగ్ చేస్తారు. సో దానివల్ల మీకు అలా రేకాయలు అవుతుంది. కరెక్ట్గా మీరు వినండి. ఎనిమి మీకు రైట్ సైడ్ ఉన్నాడు, అప్పుడు మీరు లెఫ్ట్ సైడ్ ఎయిమ్ పెట్టుకోండి. అంటే ఎనిమి మీద కాకుండా పక్కన ఎక్కడైనా పెట్టుకొని అప్పుడు డ్రాగ్ చేయాలి. దానివల్ల మీకు రేకాయలు తగ్గుతుంది. మీరు డ్రాగ్ చేస్తే పర్ఫెక్ట్గా కనెక్ట్ అవుతుంది ఓకేనా. సో దాన్ని కొంచెం నేర్చుకోవడానికి ట్రై చేయండి. మీరు ఫస్ట్ ఎనిమి మీద ఎయిమ్ పెట్టేస్తారు, మళ్ళీ డ్రాగ్ చేస్తారు. సో అప్పుడు మీకు కన్ఫర్మ్గా రేకాయలు అవుతుంది. ఎవరికి కనెక్ట్ అవుతుందంటే గేమింగ్ మొబైల్స్ ఉంటాయి, రియల్మీ తీసుకోండి ఓకేనా. అలాంటి ప్లేయర్స్కి బాగా కనెక్ట్ అవుతుంది. అంటే ఎనిమి మీద ఏం పెట్టేసి వెంటనే డ్రాగ్ చేశారనుకోండి వాళ్ళకి కన్ఫర్మ్గా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే గేమింగ్ మొబైల్స్ అందరిది గేమింగ్ మొబైల్స్ కాదు కదా. సో అందుకే మీరు ఎనిమి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, ప్లస్ ఏం కరెక్ట్గా పెట్టండి. ఇక్కడ చూడండి, ఎనిమి నాకు రైట్ సైడ్ వచ్చాడు, నా ఏం ఎక్కడ ఉంది. నేను అనుకుంటే వెంటనే ఎనిమి మీద ఏం పెట్టి టక్కన డ్రాగ్ చేయగలను, కానీ నేను లెఫ్ట్ సైడ్ పెట్టి మళ్ళీ డ్రాగ్ చేస్తూ అలా ఏం తెచ్చాను అనమాట. ఇక్కడ కూడా చూడండి, ఎనిమి నాకు రైట్ ఉన్నాడు, నేను వెంటనే లెఫ్ట్ సైడ్ ఏం పెట్టాను, వెంటనే డ్రాగ్ చేశాను. సో అలా చేయడం వల్ల మీకు ఎనిమి ఎలా అయినా ఉండండి ఈజీగా కొట్టచ్చు. దీన్ని కొంచెం ప్రాక్టీస్ అవ్వండి ఓకేనా. ఇప్పుడు సెన్సిటివిటీ చెబుతాను. అండ్ ఇంకా వీడియో లైక్ చేయకపోతే ఫాస్ట్గా వీడియో లైక్ చేసుకోండి. 5K లైక్స్ కంప్లీట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో నా సెన్సిటివిటీ అవన్నీ కలిపి చెబుతాను. 5K లైక్స్ అంటే 5000 ఓకేనా. జనరల్ వచ్చి 140 పెట్టుకోండి, అంటే 140. రెడ్ డాట్ వచ్చి 20, జనరల్ వచ్చి 140, రెడ్ డాట్ వచ్చి 20 అనమాట. ఈ రెండు పెట్టుకోండి. అండ్ 2x 4x ఉన్నాయి కదా, అవి మీ ఇష్టం. 100 కానీ ఎంతైనా పెట్టుకోండి పర్లేదు. నేను జనరల్ రెడ్ డాట్ మాత్రమే చెప్పాను. ఎవరైతే ఈ సెన్సిటివిటీ పెట్టుకున్నారో వాళ్ళు ఫైర్ బటన్ సైజ్ కూడా ఇంపార్టెంట్ ఓకేనా. 45 పెట్టుకోండి. ఫైర్ బటన్ సైజ్ వచ్చి 45. సో ఎవరైతే ఈ సెన్సిటివిటీ పెట్టుకున్నారో అండ్ డెజర్ట్ ఈగల్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫైర్ బటన్ సైజ్ 45 అండ్ సెన్సిటివిటీ పెట్టుకోండి. నెక్స్ట్ గన్ వచ్చి M10 అనమాట. M10కి మనకి ఎప్పుడూ తగ్గించేసాడు అనుకోండి, ఓల్డ్ M10 అయితే కాదు. సో ఇప్పుడు కొంచెం న్యూ M10 కాబట్టి బాగానే పడుతుంది, కానీ మీరు కొంచెం పర్ఫెక్ట్గా ఆడితేనే ఓకేనా. ఇప్పుడు చిప్స్ అన్ని పెట్టాడు కాబట్టి సో ఓకే ఈజీగానే పడుతుంది. చిప్స్ ఏం లేకుండా మామూలుగా వన్ ట్యాప్స్ రూమ్లో ఆడాలంటే సో మనం కొంచెం ప్రాక్టీస్ అవ్వాలి. అండ్ M10 కూడా ఇప్పుడు సెన్సిటివిటీ చెబుతాను. సో అండ్ ఇంకోటి, ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కావాలంటే బెల్ ఆన్ చేసి పెట్టుకోండి ఓకేనా. సో M10తో కూడా మీకు మంచి సెన్సిటివిటీ అయితే ఉంది. సో ఒకసారి మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా కొట్టచ్చు ఓకేనా. ఫస్ట్ వచ్చి జనరల్ వచ్చి 130 పెట్టుకోండి, జనరల్ 130 ఓకేనా. సో అండ్ రెడ్ డాట్ వచ్చి 85 పెట్టుకోండి,
జనరల్ వచ్చి 130, రెడ్ డాట్ వచ్చి 85 ఓకేనా. సో ఇది 2 పెట్టుకోండి. అండ్ 2x వచ్చి 75 అండ్ 4x కూడా 65 పెట్టుకోండి. ఇదేదో మ్యాజికల్ నంబర్ అని కాదు. సో ఒకసారి పెట్టుకొని ట్రై చేసి చూడండి. M10తో బాగానే పడుతుంది ఓకేనా. అండ్ ఒకప్పుడు అయితే మనకి M10 M187కి అయితే ఒకే సెన్సిటివిటీ కలిపి చెప్పినా కూడా పడుతుంది. కానీ మనకి ఎప్పుడైతే M10 చిప్స్ వచ్చాయో అప్పుడు కొంచెం చేంజ్ అయిపోయింది అనమాట. అండ్ ఇంకోటి మీకు డిజర్ట్ ఈగల్కి సెన్సిటివిటీ చెప్పండి కదా, అదే సెన్సిటివిటీతో మీరు వుడ్ బేకర్ కూడా ట్రై చేయండి ఓకేనా. డిజర్ట్ ఈగల్, వుడ్ బేకర్ 2 పడుతుంది. ఎందుకంటే వీటికి పెద్ద డిఫరెన్స్ ఉంటుంది ఈ 2 గన్స్ మధ్యలో ఓకేనా. ఆ సెన్సిటివిటీ మీరు డిజర్ట్ ఈగల్తో యూజ్ చేయొచ్చు. అంటే డిజర్ట్ ఈగల్కి పనికొస్తుంది, వుడ్ బేకర్కి పనికొస్తుంది. ఆ సెన్సిటివిటీ ఒకసారి ట్రై చేసి చూడండి. డిజర్ట్ ఈగల్ ఏదైతే చెప్పానో అది వుడ్ బేకర్ కూడా పనిచేస్తుంది ఓకేనా. ఇప్పుడు M10కి అయితే చెప్పాను, మీకు డ్రాగ్ అంతా ఎలా చేయాలో తెలుసు అనుకుంటా. చెప్పాను కదా, ఏం కరెక్ట్గా పెట్టి మీరు డ్రాగ్ చేసే ప్రతిసారి కనెక్ట్ అవుతుంది. ఎవరైతే ఓల్డ్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళకి అదొక ఎమోషన్ M10 అయితే. సో అప్పుడైతే బాగా పడేది, భలే సౌండ్ వచ్చేది అప్పుడు కొట్టేటప్పుడు. కానీ అప్పుడంతా చిప్స్ ఉండదు, జస్ట్ షార్ట్ రేంజ్కి వెళ్ళి కొట్టడమే అనమాట. మళ్ళీ చిప్స్ ఇవన్నీ పెట్టేసరికి సో M10తో కొంచెం ఈజీగా పడిపోతున్నాయి. మనకి త్రిపుల్ అప్గ్రేడ్ చేసి కొట్టాం అనుకోండి, ఈజీగా పడిపోతుంది అనమాట. అదే ఇప్పుడు సింగిల్ చిప్ ఇవేం లేకుండా, అంటే చిప్స్ ఏం లేకుండా ఆడేవాళ్ళంటే కొంచెం కష్టంగా ఉంది. సో ఎవరైతే ఓల్డ్ ప్లేయర్స్ ఉంటారో వాళ్ళు ఈజీగా ఆడేస్తారు. అండ్ నెక్స్ట్ అందరి ఫేవరెట్ గన్ వచ్చి సో M187. ఈ గన్ ఒకటే అనమాట. ఎన్ని అప్డేట్స్ అయినా రాని ఇదంతా చేంజ్ అవ్వదు. సో మనం డ్రాగ్ చేసే ప్రతిసారి పడుతుంది. దీనికి పెద్దగా సెన్సిటివిటీ కూడా పనికి రాదనుకోండి. సో మీరు ఈజీగానే కొట్టచ్చు. కానీ ఏంటంటే ఒక అబ్నార్మల్గా కానీ ఎనిమి ఎక్కువ మూమెంట్ ఇచ్చి ఆడే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళని కొట్టాలంటేనే మనకి సెన్సిటివిటీ పక్కా కావాలి. M187 మామూలుగా డ్రాగ్ చేసే ప్రతిసారి పడుతుంది. కానీ మీరు ఎనిమిని కరెక్ట్గా కొట్టాలంటే మీకు కన్ఫర్మ్గా సెన్సిటివిటీ కన్ఫర్మ్ కావాల్సిందే. అండ్ ఇంకా 5K లైక్స్ కంప్లీట్ చేయండి. 5K లైక్స్ కంప్లీట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో మన సెన్సిటివిటీ చెప్పుకుందాం. అండ్ ఇప్పుడు M187 సెన్సిటివిటీకి అయితే వచ్చేద్దాం ఓకేనా. జనరల్ తీసుకోండి. జనరల్ వచ్చి 170. ఇది మీకు కొంచెం హై సెన్సిటివ్ ఉంటుంది, అంటే మొబైల్ ఎక్కువ స్మూత్ అవుతుంది. సో అందుకే మీరు ఏం చేయాలంటే డ్రాగ్ లైట్గా చేయాలి ఓకేనా. లైట్గా డ్రాగ్ చేయండి, మరీ ఎక్కువ ఫోర్స్ పెట్టద్దు. జనరల్ వచ్చి 170, రెడ్ డాట్ వచ్చి 110 అంటే 110. సో జనరల్ వచ్చి 170, రెడ్ డాట్ వచ్చి 110 అండ్ 2x ఉంటుంది కదా అది వచ్చి 188 అనమాట. అంటే 188 ఓకేనా. సో 188 అయితే పెట్టుకోండి. అండ్ 4x ఉంది కదా, 4x వచ్చి 117. సో ఇదైతే పెట్టుకొని ఆడండి. మీకు మళ్ళీ చెబుతున్నా, స్మూత్గా డ్రాగ్ చేయాలి ఓకేనా. M187 మీకు ఇది హై సెన్సీ. సో మీరు లైట్గా అలా ఏదో డ్రాగ్ చేసామంటే అలా లైట్గా డ్రాగ్ చేస్తే మీకు బాగా పడుతుంది. మరియు ఓవర్ డ్రాగ్ చేయకండి, మీకు రేకాయలు అవుతుంది పక్కా. సో ఒకవేళ మీకు అయినా కూడా పర్లేదంటే జనరల్ తగ్గించుకోండి ఓకేనా. జనరల్ కొంచెం మీకు ఎక్కువ ఉంది కాబట్టి సో కొంచెం ఒక 10-5 అలా తగ్గించుకుంటూ రండి, మీకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. సో మీకు అన్ని గన్స్కి సెన్సిటివిటీ చెప్పేశాను. డిజర్ట్ ఈగల్కి, వుడ్ బేకర్కి సేమ్ సెన్సిటివిటీ. అండ్ M10కి చెప్పేశాను, M187కి చెప్పేశాను. UMP ఎందుకు చెప్పలేదు బ్రో అని అడిగితే, సో UMPకి అదొక సెపరేట్ వీడియోనే చేశాను. సో చెక్ చేయండి, చెక్ చేయకపోతే. సో మీకు ఇంకా వీడియో అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి. ఈ వీడియోకి 5K లైక్స్ కంప్లీట్ అయితే నెక్స్ట్ వీడియోలో నా సెన్సిటివిటీ కస్టమర్ చెబుతాను. అంటే ఈ వీడియో కింద మీ మొబైల్ నేమ్స్ కామెంట్ చేయండి. ఏ కామెంట్కి ఎక్కువ లైక్స్ వస్తుందో ఆ మొబైల్స్ తీసుకుందాం. ఆ మొబైల్స్ తీసుకొని నెక్స్ట్ వీడియోలో సో దాని సెట్టింగ్స్, సెన్సిటివిటీ అన్నీ కలిపి చెబుతాను. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు మీ ఫ్రెండ్స్ దగ్గర లైక్ కూడా ఎలాగైనా కొట్టిపియండి. సో లైక్స్ ఎక్కువ ఉంటే సో ఆ మొబైల్ నేమ్స్ అయితే తీసుకుందాం. సో అర్థమైంది అనుకుంటున్నా. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ టు ఆల్. On the target.